ఈ ఆధునిక యుగంలో విజ్ఞానం పెరిగింది, సాంకేతికత శిఖరాలను తాకుతోంది. కానీ మనుషులు మాత్రం ఇంకా చీకట్లోనే మగ్గుతున్నారు. సమాజం మారుతోంది అంటాం, కానీ కులపిచ్చి మాత్రం తగ్గటం లేదు. కుల వివక్ష అనే మహమ్మారి ఇంకా అమాయక ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. కుమ్మెర మల్లన్న జాతరలో చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. భక్తితో మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లిన ఒక నిరుపేద కుటుంబానికి సమాజం కులం పేరుతో అడ్డుకట్ట వేసింది. దైవ సన్నిధిలో అందరూ సమానమే అన్న సూత్రాన్ని మర్చిపోయి కేవలం జన్మ ఆధారంగా తేడాలు చూపించడం ఓ చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైంది. దైవ సన్నిధిలో కూడా సమానత్వం లభించకపోతే సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? కుమ్మెర గ్రామంలో కులకత్తి అగ్రవర్ణాల దాడిలో చిన్నారి మృతి. రగిలిపోతున్న బీసీఎస్సీ వర్గాలు. అగ్రకుల అహంకారం, బలహీన వర్గాలంటే చిన్నచూపు, అంటరాని వాళ్ళు అని అమానుషం. ఇలా అన్నీ కలిసి కుమ్మెరలో మానవత్వాన్ని మంటగలిపాయి. బడుగు బలహీన వర్గాల కన్నబిడ్డ పసిగుడ్డు దేవుడి గుడిలోనే ప్రాణాలు విడిచేలా దాడి జరిగింది. జాతరలో దేవుడిని చూసేందుకు డబ్బుల వసూలెందుకని ప్రశ్నించిన ఓ తండ్రిపై దాడి జరిగింది. తల్లడిల్లి అడ్డుకోబోతే అగ్రకుల అహంకారం పసిగుడ్డుపై విచక్షణారహితంగా దాడి చేయడంతో 2 నెలల పాపకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స చేసినా పాప ప్రాణాలు దక్కలేదు. గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్న వర్గాలు తనపై దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే చిన్న కేసుగా చూసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. అగ్రకుల నాయకులిచ్చిన ఫిర్యాదు తీసుకుని వెంటనే బడుగు జీవులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. పాప చనిపోవడంతో విషయం సీరియస్ అయి దళిత, బడుగు, బలహీన వర్గాలు ఏకమై తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాయి. స్వతంత్ర భారతంలో బడుగు బలహీన వర్గాలకు అగ్రకులాల నుంచి ప్రాణముప్పు ఇంకా ఉండటం సిగ్గుచేటని అంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగిన అమానుషం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. కుల అహంభావం సామాన్య ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంటే కేసులు పెట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నట్లు, జనమంతా ఒకటి అని చూడాల్సిన చట్టాలు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు అని బడుగులు ప్రశ్నిస్తున్నారు. కేసులు పెట్టి జైల్లో వేయడం కాదు, దెబ్బ కొట్టాలంటేనే భయం పుట్టేలా చర్యలు ఉండాలని బలహీన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా కుమ్మెర గ్రామంలో ప్రతి ఏడాది జరిగే మల్లన్న జాతరలో భాగంగా సమీప గ్రామాలు, ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. చాకలి చంద్రకళ అనే మహిళా కుటుంబం కూడా జాతరకు వెళ్లింది. అయితే దర్శనం కోసం క్యూలో నిల్చున్న భక్తుల వద్ద నిర్వాహకులు ప్రత్యేక దర్శనం పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయమై చాకలి చంద్రకళ కుటుంబం ఇది సాంప్రదాయంలో లేదని, అదనంగా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో ఆ కుటుంబానికి నిర్వాహకులకు మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. మాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో చాకలి చంద్రకళ కుటుంబాన్ని బూతులు తిడుతూ దారుణంగా కొట్టారు. అంతేకాక వారిని తక్కువ జాతి వారని కుమ్మెర మల్లన్న జాతర నిర్వాహకులు గుడిలోకి అనుమతించలేదని వారు ఆరోపించారు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళ కుటుంబాన్ని బూతులు తిడుతూ దారుణంగా కొట్టారు. చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ను, కోడలిని, కూతురిని బూతులు తిడుతూ నిర్వాహకులు దారుణంగా కొట్టారని ఆరోపించారు. 2 నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని చంద్రకళ కుటుంబ సభ్యులు వేడుకున్నా వారు వినిపించుకోకుండా ఆ చిన్నారిని కాలుతో తన్నారని చెబుతున్నారు. ఈ దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. నిర్వాహకుల దాడి వల్లే తమ చిన్నారి చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితులు గణేష్, మౌనిక తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు ఈ ఘటనపై మానవ హక్కుల న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. సంబంధిత అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినప్పుడు ఉద్రిక్తత నెలకొంది. దళితులు, బీసీ సంఘాలు, బీఆర్ఎస్, బీఎస్పీ, సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై చంద్రకళ కుటుంబ సభ్యులు నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే నాగర్ కర్నూల్ పిఎస్లో పోలీసులు తిరిగి బాధితులనే బెదిరించారని వారు వాపోయారు. నిర్వాహకులు అగ్రకుల వ్యక్తులు కావడం వల్లే పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు, చట్టాలు ఎన్ని వచ్చినా క్షేత్రస్థాయిలో ఇంకా ఇలాంటి అంటరానితనం, వివక్ష కొనసాగడం విషాదకరం. ఇలాంటి సంఘటనలు మన సమాజానికి అద్దం పట్టిస్తున్నాయి. చట్టాలు ఉన్నా, రాజ్యాంగం సమానత్వాన్ని హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఇంకా వివక్ష కొనసాగుతుండటం బాధాకరం. మనుష్యత్వమే మహాదేవుడు అనే భావనను మనం మరచిపోతున్నామా అనే ప్రశ్న ఎదురవుతోంది. దేవాలయం అనేది శాంతి స్థలం కావాలి. అక్కడ భక్తిగానం వినిపించాలి, కానీ అరుపులు కాదు.
పసి ప్రాణం బలి కావడం సమాజపు నైతిక విలువలు క్షీణిస్తున్నాయనే సంకేతం. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలతో పాటు సామాజిక చైతన్యం కూడా అవసరం. కులం, మతం, ధనం అనే గోడలు మనుషుల మధ్య పెరుగుతున్నాయంటే అది మన సమాజం ఎదుగుదలకు అడ్డంకి. చిన్నారి మరణం వ్యర్థం కాకూడదు. ఆ పసి ప్రాణం మనలో మనుష్యత్వాన్ని మేల్కొలపాలి. న్యాయం ఆలస్యమైనా దొరకాలి. సమాజంలో మళ్లీ ఎవరి పాప నవ్వు ఇలా మసకబారకూడదంటే చట్టపరమైన చర్యలతో పాటు మనసుల్లో మార్పు రావాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలతో పాటు సామాజిక స్పృహ కూడా అవసరం. దేవుడి గుడిలోనూ కులాల కుమ్ములాటలు, పసి ప్రాణాలను బలికొనడం సమాజపు నైతిక పతనానికి సంకేతం. బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు ఇలాంటి అమానవీయ పోకడలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని బడుగు బలహీన వర్గాలు కోరుతున్నాయి. కుమ్మెర గ్రామంలో కుల రక్కసి రంకెలో పసిపాప ప్రాణాలు సైతం కనీసం కనపడలేదా అని ఈ సమాజం సిగ్గుతో తల ఉంచుతోంది. అసలు అంతేముంది ఈ కులమనే పదంలో అంటే ఏమీ లేదు. నీవు చూసే విధానం మాత్రమే వేరు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఒక ఎస్సీ నుండి బీసీ లెటర్ మారినంత మాత్రాన మంచివాడు చెడ్డవాడు అవుతాడా? లేదా బీసీ నుండి ఎస్సీగా మారినంత మాత్రాన మంచివాడు చెడ్డవాడు అవుతాడా? మనం ఆలోచించాలి. ఇప్పటికైనా అన్ని కులాలను సమానంగా చూడాలి.